పుస్తకంలో ఇంకొక కథ గూడా 'పేరులో ఏముంది' అనేది గూడా మెన్షన్ చేశారు. పేర్లంటే అమ్మ పేరు గూడా అంటే మా పేర్లు భలే మార్చేస్తారమ్మా. మేము చదువుకోవడానికి పోతే మాకొక చారిత్రకంగా చాలా నమ్మకాలతోని ఒక విశ్వాసాలతోని పెట్టుకున్న పేర్లు వాటిని తీసేస్తారు. మాకు తెలిసిన ఒక చుట్టం, ఆయన కూడా ఆఫీసర్, ఆయన పేరు క్రిస్టియన్ పేరు ఉంటే వాళ్ళ ఆ టీచర్ వాళ్ళ అయ్య పేరు పెట్టిండు, టీచర్ వాళ్ళ ఫాదర్ పేరు ఆయనకు పెట్టిండు. మాకేం అవసరం ఆయన తండ్రి పేరు మోయడం అవసరమా? అంటే ఎంత ప్యాథటిక్ కదమ్మా. మాకు సుభద్ర ఎవరో తెలియదు, మాకు రామాయణ భారతాలు కూడా మాకు తెలియదు. మాకంతా ఎల్లమ్మ కథలు, జాంబవ కథలు, జాంబవ పురాణ కథలు, మల్లన్న కథలు, ఈ కథలు తెలుస్తాయి మాకు. అల్లిరాని కథలు ఇట్లా ఉంటాయి మాకు రామాయణ కథలు ఏమి వీళ్ళు ఒగ్గోళ్ళు, చిందోళ్ళు, డక్కలోళ్ళు వీళ్ళేం రామాయణాలు చెప్పరు మాకు అసలు నోవే కన్సర్న్. సో సుభద్ర మాకు ఎందుకు వచ్చుతుంది? సో మాకు భద్రక్క, బద్రీనాథ్ నుంచి ఉన్నది భద్ర అనే పేరు కదా. సో బద్రీనాథ్ శివుడు మొత్తం బహుజన ఇదని చెప్తారు కదా. సో అట్లా నా పేరు భద్రక్క అని పిలిచేవాడు. భద్రక్క అక్క సంప్రదాయం మాది. అమ్మ కూడా కాదు, అక్క అవ్వ, ఇవి రెండే. పెద్దమ్మ అయితే అవ్వ, చిన్నమ్మ అయితే అక్క. ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్స్ కూడా ఓ ఎల్లన్న అని ఈమె పిలుస్తుంది, ఓ రాజక్క అని ఆయన పిలుస్తాడు. పిలుచుకోవడం భార్య భర్తలు కూడా అంటే అట్లుంటాయి పిలుపులు. భార్యని అట్లా ఎల్లమ్మ ఇట్లా ఎల్లక్క అనే పిలుస్తారు, ఈమె రాజన్ననే పిలుస్తుంది. అంటే అన్న అక్కనే అనుకుంటారు వీళ్ళు ఆ పేరుతో కాను. అంటే పేరు లేకుండా అన్న అక్క అనుకోరు, పేరుతో పాటు పిలుచుకుంటారు. అయితే ఇంకా మా పేర్లు వీళ్ళు క్రిస్టియన్స్ అని వీళ్ళు మారుస్తారు. క్రిస్టియన్స్ వచ్చి చర్చి వచ్చి మా పేర్లని మల్లయ్య, ఎల్లయ్య, ఇస్తారయ్య, బొందయ్య, భిక్షాలు ఇట్లుంటే వాళ్ళు వచ్చి క్రిస్టాఫరు, యేసోబు, ఇమ్మాన్యుయలు ఇట్లా మారుస్తారు. క్లాసుకు పోతే టీచరు హిందూ ఉంటే ఇదేం పేరు అని ఆయన వాళ్ళ తాత పేరు, ఇంకో వాళ్ళ పేరు, వెంకట్ అనే పేరు, లేదా తిరుపతి అనే పేరు, రామయ్య అనే పేరు, లక్ష్మణ్ అనే పేర్లు వాళ్ళు పెడతారు. మాకేం కన్సర్న్? నాకు తెలిసి అయితే నేను 5th వరకు నాకు తిరుపతి వెంకన్న అనే పేరే తెలియదు. మా గూడెంలో ఎవరో ఒకరు తిరుపతికి పోతున్నా అంటే ఏదో అపురూపంగా తిరుపతికి పోతారు, అది ఎక్కడో ఉన్నది వెంకన్న స్వామి అంట అని వీళ్ళు మాట్లాడుకునేవాళ్ళు వేరే వాళ్ళతో. కానీ మా పేర్లు ఇప్పుడు నా భద్రక్క అనే పేరును అట్లా భద్రక్క అనే పేరు ఎందుకు ఉంటుంది? అయితే గీతే సుభద్ర అని ఉంటుంది, కానీ వీళ్ళకి పిలవరాక అట్లా భద్రక్క అని పిలిచిండ్రేమో అని వాళ్ళు చేంజ్ చేసి నా పేరు. మా ఇంట్లో అందరూ, మా అన్న అందరూ ఇంకా భద్రక్కనే పిలుస్తారు. సో ఫ్రెండ్స్ మాత్రం భద్ర అని పిలుస్తారు, ఇంకా దగ్గర వాళ్ళు భద్ర అని పిలుస్తారు. ఇంకా మిగతా వాళ్ళంతా ఇక మామూలు వాళ్ళు జనరల్ అంతా సుభద్రనే ఐకాన్ అయిపోయింది. వాళ్ళ కంఫర్ట్ కోసం, వాళ్ళకు ఎలా పిలవాలనిపిస్తే అలా పిలుచుకోవడం కోసం దాని వెనక కల్చర్ కూడా ఉంది, కులం కూడా ఉంది కదా. ఒక చర్చి వచ్చి మా పేర్లను తీసేసింది, తర్వాత ఒక హిందుత్వ టీచర్ వచ్చి ఇది ఏంటి ఈ పేర్లు వద్దు అని ఈ పేర్లు పెట్టిండు. కులం అనుకోవచ్చా, కల్చర్ అనుకోవచ్చా, వివక్ష అనుకోవచ్చా? కులమే కదమ్మా, వేరే వాళ్ళైతే ఊరుకుంటారా? మా పేర్లు ఎట్లా మారుస్తారు మీరు? అంటే నేను నమ్మకము ఉండి, నాకు విశ్వాసం ఉండి, నాకు ఈ పేరు వద్దని నేనే అడాప్ట్ చేసుకోవడం వేరు, స్వేచ్ఛగా ఇష్టంగా. కానీ ఇక్కడ అట్లా జరగలేదు కదా. ఒక టీచర్ చేంజ్ చేస్తుంది, ఒక చర్చి చేంజ్ చేస్తుంది, ఒక హిందుత్వం చేంజ్ చేస్తుంది కదా. నాకు కన్సర్న్ లేని పేర్లు కదమ్మా. ఆ పేర్లు ఏం నీకు బాగలేదేమో, కానీ మాకు గౌరవనీయమే కదా ఆ పేర్లు, ఇష్టమైనవి కదా. మేము బాగలేని మేమెందుకు పెట్టుకుంటాం? నీ కల్చర్లోకి, నీ ఎన్విరాన్మెంట్కి వచ్చిన తర్వాత బాగలేదని నువ్వు అంటున్నావు, కానీ మా ఏరియాలో, మా గూడెంలో, మా ఊర్లో ఇదే కదా అందరు పెట్టుకుంటారమ్మా. ఎల్లయ్య, ఎల్లారెడ్డి, రావులు లేవు తెలంగాణలో, కానీ పెట్టుకుంటారు కదా. మల్లారెడ్డి ఇట్లంతా పెట్టుకుంటారు కదా. సో ఈ కల్చరు, ఈ కులము, వీటన్నిటి గురించి మన గునుగు పుస్తకంలో ప్రస్తావించారు. కల్చర్ ఎక్కువ అమ్మా, అంటే కల్చర్ చాలా ఉన్నతమైంది. కల్చర్ లేనిది ఎట్లా?
ఒక మనిషి జీవితానికి కల్చర్ ముడిపడి ఉంటుంది. భాష, తిండి, వాళ్ళ శ్రమ, ఎవ్రీథింగ్ అన్నీ ముడిపడి ఉంటాయి కల్చర్తోని. ఒక మనిషితో కల్చర్ ముడిపడి ఉంటుందమ్మా. కల్చర్ ఒక మనిషిని బాగా ప్రభావితం చేస్తుంది. ఫైనాన్స్ ఎంత ప్రభావితం చేస్తుందో ఫైనాన్స్ని మించిన ఇది మార్క్సిజంలో ఇదివరకు ఉపరితలంగా చూసేవాళ్ళు, అంటే ఫైనాన్స్ ఉపరితలంగా చూసేవాళ్ళు. ఈ కల్చర్ని తక్కువ చూసేటోళ్ళు. కానీ కల్చర్ కూడా ఉపరితలం కిందనే తీసుకోవాలి. ఫైనాన్స్తో పాటు ఆర్థికమే కాదు, వాళ్ళ సంస్కృతిని కూడా తీసుకోవాలని ఒక చర్చ కూడా జరిగింది.